మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును ధ్యానించుకోవడంలో ముందుకు వెళ్దాం. అయితే మనము సాయంకాల సమయమున రాజుల గురించిన అధ్యయనం చేస్తూ ఉన్నాం. మీ ఎవరికైనా గుర్తుందా? పోయిన ఆదివారము ఏ రాజుల గురించి చదువుకుంటున్నాం అనే విషయం? యోహు అనే రాజును గురించిన అధ్యయనంలోకి వచ్చాం. అంటే యెహోరాము మరణము, యోహు యొక్క ప్రారంభము అనేది చదువుకుంటూ వచ్చాం. అయితే శుక్రవారం సమయమున యోహును మనము ముగించడం అనేది జరిగింది. యోహు యొక్క జీవితంలో దేవుడు తెలియజేసిన వాటిని చాలా చక్కగా అమలుపరిచాడు. దేవుడు విధించిన విధులను చక్కగా చేసి ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతనిని ఏమని తెలియజేశాడంటే పాపములో ఉన్నవాడే అని తెలియజేశాడు. దానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు చెప్పినది చెప్పినట్టు చేసినప్పటికీ కూడా యోహు దేవునిని ఆరాధించుటలో ఆయన విఫలమైపోయాడు. దేవునిని ఆరాధించకుండా ఈయన బలిపీఠములను లేదా విగ్రహాలను ఆరాధించినట్లుగా, దూడలను ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు చేసిన కొన్ని మంచి పనులను బట్టి దేవుడు ఏం చేశాడంటే నిన్ను 4 తరాల వరకు నిన్ను రాజ్యంలో రాజుగా ఉంచుతాను. అంటే యోహు తరువాత వాళ్ళ కుమారులు 4 ఆ రాజ్యాన్ని ఏం చేస్తారంట? పరిపాలన చేస్తాడు. అయితే మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఒకవేళ పాపపు జీవితంలో జీవించినట్లయితే, దేవునికి అవిధేయులుగా జీవించినట్లయితే ఆ శిక్ష మనతో పాటు మన కుటుంబానికి పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అదే దేవునికి నువ్వు విధేయుడుగా జీవించినట్లయితే దేవుడు ఆ దీవెన నీతో పాటు నీ కుటుంబానికి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రియులారా, ఈరోజు యోహు తర్వాత దేవుడు ముందే చెప్పాడు కదా, యోహుకి ఏం చెప్పాడు? నీ పిల్లలు కూడా ఏమవుతారంట? రాజులు అవుతారు అని. యోహు చనిపోయాడు. యోహు 28 సంవత్సరములు పరిపాలన చేసి తన యొక్క జీవితాన్ని ముగించాడు. ఇశ్రాయేల్ రాజులలో చాలా ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవరంటే యోహు కూడా. అయితే యోహు తర్వాత రాజు ఎవరయ్యారంటే యెహోయాహాజు. ఎవరండి? యెహోయాహాజు. చూడండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోహు కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను అని చెప్తున్నాడు. అంటే యోహు తర్వాత ఎవరు రాజు అయ్యారంటే యోహు యొక్క కుమారుడైన యెహోయాహాజు రాజయ్యాడు. అయితే యెహోయాహాజు రాజైన తర్వాత ఇప్పటిదాకా మనము ఎంతమంది రాజులను చూసామంటే మరలా చూద్దాం. చూడండి, యరొబాము యొక్క కుమారుడు నాదాబు. నాదాబును చంపింది ఎవరంటే బయేషా కుమారుడు యాలామును చంపింది ఎవరంటే జిమ్రీ సూసైడ్ చేసుకుంటే ఒమ్రీ అయ్యాడు. ఒమ్రీ కొడుకు ఎవరంటే ఆహాబు కొడుకు ఎవరంటే అహజ్యా సహోదరుడు ఎవరంటే యెహోరామును చంపింది ఎవరంటే యోహు. ఇప్పటిదాకా ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారా? అంతేనా? అంటే ఇప్పుడు మనం ఎన్నో రాజు గురించి అధ్యయనం చేస్తున్నామంటే 11వ రాజు. అంటే 10 రాజులను మనం ఏం చేస్తామంటే దేవుని మహాకృపను బట్టి వాటిలో నేర్చుకోగలిగిన కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. ఈరోజు యెహోయాహాజు అనే రాజుని గురించిన అధ్యయనం మనం చేద్దాం. యెహోయాహాజును గురించిన అధ్యయనం చేసే ముందుగా మనం ఎప్పుడు కూడా ఒక రాజును గురించిన అధ్యయనం చేస్తున్నప్పుడు
ఇతను ఎన్నో రాజు అంటే 11వ రాజు. ఇతని తండ్రి పేరు ఏంటంటే యోహు అని చూసాం. అయితే యెహోవా యాహాజుకు అర్థం ఏమిటి అనేది చూసి ముందుకు వెళ్దాం. యెహోవా యాహాజుకు అర్థం ఏమిటి అంటే యెహోవా కాపాడువాడు, యెహోవా పట్టుకున్నాడు. అంటే యెహోవా యాహాజుకు అర్థం ఏమిటంటే యెహోవా కాపాడువాడు, యెహోవా పట్టుకున్నాడు అని అర్థం. చూడండి, ఇతని గురించిన చాలా తక్కువ విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 2వ రాజుల గ్రంథములో 13వ అధ్యాయంలో మాత్రమే ఇతని గురించిన విషయాలు మనకి ఉంటూ ఉన్నాయి. అయితే చాలా తక్కువ సమాచారము ఉన్నది. అయితే మనము కొంచెం ముందుకు వెళ్దాం. యెహోవా యాహాజు రాజుని మనం చూసే ముందుగా ఇప్పటిదాకా 10 మంది రాజులను చూసాం కదా. ఈ 10 మంది రాజుల్లో మీ ఫేవరెట్ రాజు ఎవరంటే ఏం చెప్తారు? నా ప్రశ్న అర్థమైందా మీకు? వీళ్ళల్లో మీకు ఇష్టమైన రాజు ఎవరంటే ఏం చెప్తారు? ఎవరు లేరా? ఒక్కరు కూడా లేరా? సరే, అయితే ఈ రాజులను పరిశీలన చేసినప్పుడు, ఈ రాజులను శిక్షించిన విధానమును పరిశీలన చేసినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అనేది మనం బాగా నేర్చుకోవచ్చు. ఈరోజు కొంతమంది చూడండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. కొంతమందిని ఏమంటారంటే పిల్లికి బిచ్చం పెట్టరు అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అప్పు అడుగుతారా? ఎందుకని? వాళ్ళ వైఖరి మనకి బాగా అర్థమైంది కాబట్టి. ఈ 10 మంది రాజులను దేవుడు విధించిన శిక్షను బట్టి, ఈ 10 మంది రాజులకు దేవుడు చేసిన సహాయతను బట్టి దేవుడు అంటే ఏంటో కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరము ఉన్నది. అయితే నా ప్రశ్న ఏమిటంటే దేవుడు ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడు? దేవుడు ఎలాంటి వాడు? ఇంతకు ఒక ఆమెను చూసాం, ఏమన్నాం? ఆమె కొంచెం పిసనారి. ఆమె వైఖరి ఏమిటంట? పిసనారి. ఇప్పుడు అలాగే దేవుడు కూడా ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడంటే మీరేం చెప్తారు? ఈ రాజులను బట్టి చూస్తే, ఈ రాజులను బట్టి మీరు చూస్తే దేవుడు వైఖరిని మనం నేర్చుకుందాం. చూడండి, ఈ రాజుల గ్రంథాలు చదువుతున్నప్పుడు దేవుడు వైఖరి మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే దేవుడు నీతిమంతులకు ఫలమిస్తాడు, తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. అంతేనా? ప్రతి రాజును మీరు చూడండి, నీతిగా బ్రతికితే ఏం చేశాడంట? ఫలం ఇచ్చాడు. అదే చెడు చేసిన వాళ్ళని ఏం చేశాడంట? శిక్షించాడు. ఇదే దేవుడు నీతిమంతులు అంటే ఏంటంటే విధేయులు, దేవుని వాక్యానుసారంగా దీవించిన వాళ్ళని ఏం చేశాడంటే దీవించాడు, అవిధేయులను ఏం చేశాడంటే శపించాడు. ఇప్పుడు యోహును దేవుడు దీవించాడా శపించాడా? మరలా నా ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచన చేసి చెప్పండి. యోహు అనే రాజును దేవుడు దీవించాడా శపించాడా? దీవించాడు. ఎలా దీవించాడు? 4 తరాలు రాజులుగా ఉంటారు. కాబట్టి ఈ 10 మంది రాజుల్లో దేవుడు దీవించిన రాజు ఎవరంటే ఈ యోహునే. అయితే ఎందుకు దీవించాడు అంటే దేవుడు చెప్పిన విషయాల్లో చాలా విషయాల్లో ఈయన ఎలా ఉన్నాడంటే విధేయుడుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, మన జీవితంలో కూడా మనము నీతిమంతులుగా బ్రతికినట్లయితే, దేవునికి విధేయులుగా జీవించినట్లయితే ఖచ్చితంగా మనలను మన కుటుంబాలకు మంచి ఫలములు ఇచ్చి ఆయన దీవించేవాడుగా ఉంటాడు. అయితే దేవుడు స్వభావం ఎలాంటిదంటే నీతిమంతులను లేవనెత్తువాడు, దరిద్రులను బేదవారును పెంటకుప్పల నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయనే సింహాసనముల మీద కూర్చుండబెట్టువాడు, ఆయనే సింహాసనముల మీద నుంచి త్రోయువాడు. కాబట్టి దేవుడు వైఖరి ఎలాంటిది అంటే ఆయన ఎవరిని ఇష్టపడతాడంటే నీతిమంతులను ఇష్టపడతాడు. అయితే దేవుడు కొన్నిసార్లు జనులను చూస్తున్నప్పుడు, జనుల యొక్క పరిస్థితులను చూస్తున్నప్పుడు ఆయన జనుల మీద ఏం పడతాడంటే జాలి కూడా పడుతూ ఉంటాడు. అయితే ప్రియులారా, దేవుడు ఇప్పటిదాకా 10 మంది రాజులలో ఏ రాజు మీద కూడా జాలి పడినట్లుగా మనం చూడం. కానీ యెహోవా యాహాజు అనే రాజు ఉన్నాడు కదా, ఈ రాజు మీద దేవుడు ఏమయ్యాడంటే జాలి పొందినట్లుగా మనం చూస్తాం.
యెహోవా యాహాజు అనే పేరుకి అర్థం ఏమిటంట? యెహోవా పట్టుకున్నాడు, యెహోవా కాపాడాడు. అయితే ఎందుకు ఆ పేరు పెట్టాడో యోహు మనకు తెలియదు కానీ నిజముగా దేవుడు కూడా ఈ యెహోవా యాహాజును పట్టుకున్నాడు. ఈ యొక్క యెహోవా యాహాజును ఏం చేశాడంటే కాపాడాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మనలని, మన కుటుంబాలను పట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండాలి. అయితే యోహు ఏం చేశాడంటే బయలుదేవతలందరినీ ఆరాధించే వాళ్ళందరినీ కూడా ఒక గదిలో కూర్చోపెట్టి ఒక 80 మందిని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఏం చేసేయమన్నాడంటే చంపేయమన్నాడు. అయితే ఇప్పుడు దేశంలో ఎవరు కూడా బయలును ఆరాధించే వాళ్ళు లేరు. అయితే దేశమంతా బయలును ఆరాధించకపోతే యోహు ఏం చేశాడంటే వెళ్ళి విగ్రహాలను ఆరాధించాడు. ఒక్కోసారి నిజంగా చెప్పేవాళ్ళు కూడా మాట తప్పుతూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సండే స్కూల్లో మేము కూడా ఒక చిన్న కథ విన్నాం. ఆ కథ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. ఒక పాస్టర్ గారు అన్నారంట, దొంగిలించకూడదు అని చెప్పారంట. అన్నప్పుడు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఆవిడ కూర పెట్టిందంట. అదేంటి, నేను కోడి ఏం తాలేదు కదా, కూర ఎలా పెట్టావని అన్నాడంట. పక్కనింటి కోడి తీసుకొచ్చి వేసానని చెప్పిందంట. అంటే తీసుకురావడం అంటే అరువు తావడం కాదు, దొంగిలించడం. సైలెంట్గా తినేసి పడుకున్నాడంట. అంటే ఊరంతా దొంగిలించకూడదని చెప్పాడు కానీ తన భార్యకి ఏం చెప్పలా? దొంగిలించకూడదని చెప్పాల. ఊరందరిని దొంగిలించకూడదని చెప్పినోడు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దొంగతనం చేశాడు. యోహు పరిస్థితి కూడా ఎలా ఉన్నదంటే ఊరందరినీ కూడా ఏం చేయమన్నాడంటే దేవునిని ఆరాధించమన్నాడు. తిరిగి ఈయన ఏం చేశాడంట? విగ్రహాలను ఆరాధించాడు. అయితే ప్రియులారా, మరి దేవుడు ఈయనకి ఎలా శిక్ష విధించాడంటే చూడండి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రెండో రాజుల గ్రంథము 10వ అధ్యాయం 33వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. రెండో రాజుల గ్రంథము 10వ అధ్యాయము 33. హజాయేలు ఇజ్రాయేలు సరిహద్దులోనున్న యోర్దాను తూర్పు దిక్కునున్న గాదీలకును రూబేనీలకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనేషీల దేశములోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించను. అంటే సిరియా దేశము వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు వాళ్ళలో అనేకమైన ప్రాంతాలను గెలిచారు. గెలవడం అంటే అర్థం ఏమిటి అంటే వీటి మీద ఇప్పుడు ఆధిపత్యం ఎవరిదంటే వాళ్ళదే. అప్పుడు ఆ రాజు పేరు ఏంటంటే సిరియా రాజు పేరు హజాయేలు అనే సిరియా రాజు. అయితే ప్రియులరా, యోహు కాలంలోనే దేవుడు ఏం చేశాడంటే సిరియా దేశము రాజుకి ఇశ్రాయేలులను ఏం చేశాడంటే అప్పగించేశాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యము బలంగా ఉందా బలహీనంగా ఉందా? ఎందుకు బలహీనంగా ఉందంటే హజాయేలు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి అనేకమైన ప్రాంతాలు పట్టుకుని పోయాడు. అయితే ఇప్పుడు మనం ఏమి నేర్చుకుందామంటే యోహు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే యెహోయాహాజు అంటే తన కొడుకు వచ్చాడు. ఇప్పుడు తన కొడుకు వచ్చినప్పుడు ఊరంతా కూడా ఎలా ఉన్నదంటే బయలునే ఆరాధించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి ఎవరిని ఆరాధిస్తున్నారంటే విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. తర్వాత రాజ్యం పరిస్థితి చూస్తే సిరియా దేశం చేతిలో మనము ఉన్నాం. అప్పుడు యెహోయాహాజు ఆ కీలకమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ బలహీనమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? అంటే ఎందుకండి ఈ రాజుల గురించి నోటికి కూడా తిరగు ఈ పేర్లు మనం నేర్చుకోవడం అవసరమా అంటే రాజులు వారి యొక్క బాధలలో వాళ్ళని సమస్యలు చుట్టూ ముట్టినప్పుడు వాళ్ళు ఎంతో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు వాటిని ఎలా అధిగమించి ముందుకు వెళ్ళారో మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము ఇటువంటి వాటిని నేర్చుకోగలుగుతామో అప్పుడు మనము కూడా ఏం చేయగలమంటే ఆ ప్లాన్లోనే వెళ్ళగలుగుతాం. మీరు చూడండి, కేరళ రాష్ట్రాల వైపు ఏం చేస్తారంటే లాటరీలు తీస్తూ ఉంటారు. అంటే మన తెలుగు రాష్ట్రాలకి లాటరీలు అంటే పెద్ద తెలియదు కానీ కేరళ అటువైపు లాటరీలు ఉంటాయి. లాటరీల్లో 5 రూపాయలు 10 రూపాయలు రావు, లక్షల్లో వస్తూ ఉంటాయి. ఒక అతను లాటరీ తీసి ఒకరోజు 1 కోటి రూపాయలు కొట్టాడు అనుకుందాం. ఆ విషయం నీకు వినపడింది. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? నువ్వు కూడా కొంటూ ఉంటావు కదా.
అలాగే మనం ఎందుకు తెలుసుకోవాలి కొన్ని విషయాలు అంటే ఏంటంటే, ఒకరు గెలిస్తే ఆ గెలుపు ఎలాగొచ్చిందో మనం చూస్తే అలా మనం కూడా గెలవగలుగుతాం. మనం కూడా పరిశీలన చేయండి. పెళ్ళైన కొత్తలో ఇటువంటి అనుభవాలు ఎదురవుతాయి. అంటే పాపం ఇక్కడ తినడమే వచ్చు, అక్కడికి వెళ్తే ఏం చేయాలి? వండడం రావాలి. రాకపోతే ఏం పట్టుకుంటారు? పుస్తకాలు పట్టుకుంటే అవ్వదు, వెంటనే ఫోన్ చేస్తారు ఏం చేయాలి, ఎలా చేయాలని. అలాగే మన జీవితంలో కూడా బైబిల్లో ఉన్న రాజులను, బైబిల్లో ఉన్న చరిత్రను ఎందుకు తెలుసుకోవాలంటే, వాళ్ళు బలహీనమైన సమయంలో వాళ్ళని సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాళ్ళ నడుచుకున్న వైఖరిని మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, చిన్న చిన్న సమస్యలు మన మీద పడితే మరి మనం ఏదో నక్క మీద వెళ్తూ వెళ్తూ కొబ్బరికాయ పడినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మూలిగే నక్క మీద ఏం పడిందంట? తాటికాయ. అది అలా పడినట్లుగా ఫీల్ అవుతాం. కానీ మనకన్నా అనేకమైన సమస్యలు గతంలో ఉన్న భక్తులు ఎదుర్కొన్నారు. అయితే ప్రియులారా, యెహోవా యాహాజు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, రాజ్యము బలహీనంగా ఉంది. రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు. అయితే ఒక 6 విషయాలు నేను తెలియజేస్తా. యెహోవా యాహాజు యొక్క కాలంలో 6 కార్యక్రమాలు జరిగాయి. 6 కార్యక్రమాలను నేను తెలియజేస్తా. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే, మొదటిది పాపములో ఉన్నారు. మొదటిది ఏంటంట? పాపములో ఉన్నారు. దేవుడి యొక్క వైఖరి ఏమిటి? పాపంలో ఉండేవారిని శిక్షిస్తాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఆ కాలంలో ప్రజలు పాపంలో ఉన్నారు, మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే, ఆ పాపం చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. అయితే పాపం చేసినప్పుడు, శిక్షించినప్పుడు దేవుడు వైపు రాజు తిరిగాడు. మూడో పాయింట్ ఏంటంట? దేవుని వైపు రాజు తిరిగారు. అయితే దేవుని వైపు రాజు తిరిగి నాలుగో పాయింట్ ఏంటంటే, దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. మరలా చెప్తున్నాను చూడండి, వాళ్ళు పాపము చేశారు. ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? శిక్షించాడు. శిక్షించిన దాన్ని బట్టి రాజు భయపడి ఎవరికి? దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరగడమే కాదు కానీ దేవునికి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఇప్పటిదాకా ఎన్ని పాయింట్లు వచ్చాయి? 4 పాయింట్లు వచ్చాయి. అయితే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఆయనకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అది 4వ పాయింటే. అయితే 5వ పాయింట్ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలులకు ఉపశమనం కలిగించాడు. అంటే రాజు ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? మేము పాపంలో ఉన్నాము, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, నువ్వు శిక్షించావు, నేను నీ వైపు తిరిగాను కాబట్టి వాళ్ళని నువ్వేం చేయాలి? విడిపించమని, అంటే క్షమించమని. అంటే ఇశ్రాయేలుకి దేవుడు ఏం కలిగించాడంటే 5వ వచనంలో 5వ పాయింట్ ఉపశమనం, అంటే రిలాక్స్. ఇప్పటిదాకా పాపములో ఉన్నారు కాబట్టి దేవుడు శిక్షించాడు. ఆ శిక్షను వీళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఎవరికి ప్రార్థన చేశారు? దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థనను విని వాళ్ళని ఏం చేశాడంట? విడిపించాడు. ఓకే. 6వ పాయింట్ ఏంటంటే, మరలా వాళ్ళు ఏం చేశారంటే పాపములోనే కొనసాగారు. అందుకే కొత్త నిబంధనలో కూడా పైన స్విచ్ ఇది ఒకట్లాగన్నా, ఓకే, ఇది స్వింగ్ చేయాలి, యువతలది కూడా ఒకట్లాగా. దేవుడు తన ప్రజల విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవా యాహాజు కాలంలో పాపములో ఉంటే దేవుడు శిక్షించాడు. శిక్షించిన తర్వాత రాజు ఎవరి వైపు తిరిగాడంట? దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 4వ పాయింట్, అయ్యా మేము పాపం చేశాము, నువ్వు శిక్షించావు, కాబట్టి ఆ శిక్ష నుంచి మమ్మల్ని ఏం చేయంట? విడిపించు అన్నాడు. అయితే దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఏం చేశారంట? మళ్ళా పాపం చేశారు. అయితే ఈ 6 కార్యక్రమాలు యెహోవా యాహాజు కాలంలో జరిగాయి. అయితే ఒక్కొక్కటి మనము పరిశీలన చేద్దాం. మొదటి పాయింట్ ఏంటంట? పాపం. చూడండి, యెహోవా యాహాజు కాలంలో వాళ్ళు ఎందుకు పాపంలో ఉండిపోయారంటే, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం చదువుతాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యోహు ఏ మాత్రమును విసర్జించిన వాడై
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. అంటే వాళ్ళ పాపం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏమిటి అంటే, ప్రజలే కానీ రాజుకే కానీ దేవుని మీద ఏమీ లేదంట, శ్రద్ధాభక్తులు లేవు. మీకు అర్థమవుతుంది ఆ శ్రద్ధాభక్తులు అంటే ఏంటో? శ్రద్ధ అంటే ఏంటో మిమ్మల్ని నేను అడుగుతాను చూడండి. మీకు పని మీద శ్రద్ధ ఉంది అనుకుందాం. రోజు పనికి వెళ్తారా, అప్పుడప్పుడు పనికి వెళ్తారా? కరెక్ట్గానే చెప్తున్నారా? ఓకే. తర్వాత మరి సమయానికి వెళ్తారా, ఆలస్యంగా వెళ్తారా? సమయానికి వెళ్తారు, అంతేనా? జీతం ఇచ్చే రోజు ఎక్కొడతారా, జీతం ఇచ్చే రోజు ఉంటారా? నా ప్రశ్న అర్థం కాల మీ అందరికీ. ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు. జీతం కావాలి కాబట్టి రోజు వెళ్తారు, రోజు వెళ్ళి సమయానికి వెళ్తారు, జీతం టయానికి జీతము తీసుకుంటారు. దీనిని ఏమంటారంటే శ్రద్ధ కలిగి పనివాడు అంటాడు, శ్రద్ధ ఉన్న పనివాడు. అయితే ఇక్కడ రాజుకి ప్రజలకి దేవుని మీద ఏమి లేదంటే శ్రద్ధ లేదు. శ్రద్ధ లేదని ఎలా చెప్పగలవు నువ్వు అంటే యోహుయే కానీ అక్కడ ఉన్న ప్రజలే కానీ దేవునిని ఆరాధించలేదు, లేదా సమయమునకు దేవునికి అర్పించవలసిన బలులను ఇవ్వలేదు, దేవుడికి ఇవ్వవలసిన కానుకలను ఇవ్వలేదు. ఈరోజు నిజముగా మనము కూడా ఒక్కోసారి యోహులాగా ఉంటూ ఉంటాం. ఎలా అంటే దేవుడి కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేస్తాం, కానీ దేవుడికి ఇవ్వవలసిన వాటిని దేవుడికి ఇవ్వము. మరి వస్తూ ఉంటాం కానీ అప్పుడప్పుడు కూడా వాటిని ఎక్కొడుతూ ఉంటూ ఉంటాం. అయితే ప్రియులారా, దేవుడు దేనినైనా సహిస్తాడు. కానీ నిర్గమకాండ 20:3 ఏం చెప్తాడంటే, నేను రోషము కలిగిన దేవుడను. ఆయనను ఆరాధించకపోతే, ఆయన ఎడల శ్రద్ధాభక్తులు లేకపోతే ఆయన దానిని ఏం చేయడంటే చూస్తూ ఊరుకోడు. అయితే చూస్తూ ఊరుకోడు కాబట్టి రాజుకి ప్రజలకి శ్రద్ధాభక్తులు లేవు కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే పాపములో ఉన్నారు. అయితే ఈ పాపములో ఉన్నప్పుడు ఆ పాపాన్ని తన కొడుకు యెహోవా యాహాజు కూడా ఏం చేశాడంట, కొనసాగించాడు. తండ్రి నీతిమంతుడైతే కొడుకు కూడా ఏమయ్యేవాడు? ఒకవేళ మన భాషలో తండ్రి ధనవంతుడైతే కొడుకు కూడా ఏమవుతాడు? ధనవంతుడు. తండ్రే పేదవాడైతే, అయితే ఇప్పుడు యోహు భక్తిపరుడా భక్తిహీనుడా? భక్తిహీనుడు. కొడుకు ఇప్పుడు మన పిల్లలు కూడా భక్తిపరులు కావాలంటే అది ఎలా సాధ్యపడిద్ది అంటే రోజు మీరు భక్తిపరులు అవ్వాలి అవ్వాలి అవ్వాలి. నేను ఒక అమ్మాయిని చూసా, అమ్మ బాగా తెలిసిన అమ్మాయి రాసుకుంది, యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం అని బుక్ అంతా రాసింది. ఎందుకు రాసావన్న? రాశాను అంతే, వేల స్తోత్రం రాయాలన్న. అంటే నిజంగా రాస్తే దేవుడు భక్తి అంటే ఏమిటి అంటే, శ్రద్ధ అంటే ఏమిటి అంటే, దేవుని కార్యక్రమాలలో నువ్వు సమయమునకు ఆరాధించి దేవుడు కోరుకునే విధముగా నువ్వు ఆయనను ఆరాధించడమే అది శ్రద్ధాభక్తులు. ఒకవేళ ఈ ప్రక్రియలో నువ్వు లేకపోతే నీలో శ్రద్ధాభక్తి లేదు. చాలామంది అంటారు, మధ్యలో వచ్చిన శ్రద్ధ లేని వాళ్ళమా మేము, ఎంత దూరం నుంచి వచ్చామో తెలుసా అంటారు. నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినా, లేదా ఎంత దగ్గర నుంచి వచ్చినా, నువ్వు ఎంత ఇచ్చినా కూడా, మీకు ఒక చిన్న క్రీస్తు ప్రభువు వారి కాలంలో ఒకటి ఉంటుంది. అనేకమైన ధనవంతులు వాళ్ళకి కలిగి ఉన్న ధనంలో చాలా ధనాన్ని వేశారు. కానీ యేసు మాత్రం ఏమన్నాడు తెలుసా? ఒక బేద విధవరాలను చూసి నువ్వే ఎక్కువ వేసావమ్మా అన్నాడు. అంటే ఏసేది చూశాడా, హృదయాన్ని చూశాడా? మరలా అడుగుతున్నాను, బాగా ఆలోచించేసి చెప్పండి. చేతిని చూశాడా, హృదయాన్ని చూశాడా? ఈరోజు నిజముగా దేవుడు మీ హృదయాలను బాగా పరిశీలన చేస్తాడు. అంటే చాలామంది చూడండి, హృదయంలో ఒకటి ఉంటుంది, నోట్లో ఒకటి వచ్చింది, కానీ అది మనం నమ్ముతూ ఉంటాం. మనకు తెలియదుగా హృదయాల్లో ఏది ఉంటుందో. కానీ దేవుడికి అన్నీ తెలుసు. అంటే మనం ఎందుకు దేవునిని సరిగా ఆరాధించట్లేదో ఆయనకి తెలుసు. దేవుని పట్ల మనకి భక్తి ఉందో భక్తి లేదో తెలుసు. అయితే కాబట్టి ప్రియులారా, మనం మనుషులను మోసం చేయగలమేమో కానీ దేవునిని అంటే శ్రద్ధ కలిగిన వారిగా మనము నలుగురు ముందు బ్రతుకుతామేమో కానీ నీలో శ్రద్ధ ఉందో లేదో, నువ్వు భక్తిపరుడువో కాదో, నువ్వు భయభక్తులు ఉన్నవాడువో లేదో ఎవరికి బాగా తెలుసు అంట? దేవుడికి బాగా తెలుసు. ఇప్పుడు యోహుకి భయభక్తులు లేవు, తన కొడుకుకి కూడా భయభక్తులు లేవు. తన కొడుకుకి లేవని మీరు ఎలా చెప్తారు అంటే చూడండి, 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం.
రెండో రాజుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఈ యెహోవాయాహాజు రాజు మీకు అక్కడ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 15 సంవత్సరములు పరిపాలన చేశాడు అని చెప్తున్నాడు. అంతేనా? ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉండినట్లయితే దానిలో చూస్తే 17 సంవత్సరాలు అని చెప్తున్నాడు అనమాట. 17 ఇయర్స్. అంటే కొన్ని పదాలు ఒక్కోసారి తర్జుమాలో కొంచెం పొరపాట్లు పడుతూ ఉంటాయి. కాబట్టి యెహోవాయాహాజు రాజు ఎంతకాలం పరిపాలన చేశాడంట? 17 సంవత్సరాలు. ఈ పరిపాలన చేసిన మొదటిలో ఈయన ఎలా ఉన్నాడంటే చాలా పాపములు చేసేవాడిగా ఉన్నాడు. ఆయన చేసిన పాపం ఏమిటి అంటే దేవుని ఎడల శ్రద్ధ భయభక్తులు లేకుండా విగ్రహాలను పూజించడము. అంటే బేతేలు దానిలో ఏమున్నాయంటే విగ్రహాలు ఉన్నాయి, వాటిని వీళ్ళు పూజించారు. రాజు మాత్రమే కాదు, ప్రజలు కూడా అదే చేశారు. దానిని దేవుడు ఎలా చూశాడంటే పాపముగా చూశాడు. ఈరోజు చాలామంది మరి దేవునిని వెతికే విషయంలో సరిగ్గా వెతకడం లేదు. ఈరోజు మీరు గమనించినట్లయితే మన జీవితంలో మనము అనేకమైన వాటి అందు శ్రద్ధ పెడతాము, అనేకమైన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. కానీ దేవుని కార్యక్రమాలకి మనం ఏం చేస్తామంటే చాలా నిర్లక్ష్యం చేస్తాం. ఆ నిర్లక్ష్యం చేసే కోణాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన చూసి ఊరికినే ఉండడు. ఖచ్చితంగా దానిని బట్టి ఆయన జనులను శిక్షించేవాడుగా ఉంటాడు. అయితే మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే నేను భక్తిపరుణ్ణి అని మనమే ఏం చేస్తామంట? మార్కులు వేసుకుంటూ మనమే భక్తిపరులం అని మనమే ఏం చేస్తామంటే డప్పు కొట్టుకుంటాం. కానీ 1 కొరింథీలో ఏం చెప్తున్నాడంటే నువ్వు నిలుచున్నావని తలంచుకుంటున్నావు కదా, తలంచుకున్న నువ్వు పడిపోకున్నట్లుగా ఏమపడాలంట? జాగ్రత్త పడాలి. అంటే భయభక్తుల విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని ఎడల నేను భక్తిగా ఉన్నానా లేదా అని జాగ్రత్తగా మనం ఏం చేయాలంట? 1కి 2 సార్లు చూసుకోవాలి. లేకుండా మనం భక్తిపరులమే అని ఆరాధనలు మానేసిన వాళ్ళు భక్తిపరులు కాలేదు, ప్రార్థనలు మానేసిన వాళ్ళు భక్తిపరులు కాలేదు, రోజు ప్రార్థన చేసుకోలేని వాళ్ళు భక్తిపరులు కాలేరు, చదువు వచ్చి బైబిల్ చదవని వాళ్ళు భక్తిపరులు కాలేరు. కానీ మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకు మనం వస్తున్నాం కాబట్టి మన అందరం ఏమనుకుంటాం? మనందరం భక్తిపరులం అనుకుంటాం. అయితే నువ్వు భక్తిపరుడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వేమైపోతావంట? పడిపోతావు. కాబట్టి నువ్వు పడిపోకుండా నువ్వేం చేసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రియులారా, మీ జీవితంలో మీ భక్తిని మీరే ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే యోహు పాపము చేశాడు, తర్వాత తన కొడుకు కూడా పాపం చేశారు, తన ప్రజలు కూడా పాపం చేశారు. వాళ్ళు పాపపు అనే ఊబిలో వాళ్ళు ఏమైపోయారంటే ఇరుక్కుపోయారు. అయితే రెండవది, ఈ పాపంలో ఇరుక్కుపోయే వారికి దేవుడు ఏం చేస్తాడంటే శిక్షించేవాడిగా ఉంటాడు. అంటే పాపంలో ఇరుక్కుపోతే ఏంటి, మనకేమైనా నష్టమా అంటే అవును, నష్టమే. ఎందుకు అంటే దేవునికి ఇంతకే మనం చదివాం, దేవుడు వైఖరి ఏమిటి అంటే నీతిమంతులను ఫలమిస్తాడు, విధేయులను దీవిస్తాడు, అవిధేయులను శిక్షిస్తాడు. ఇప్పుడు పాపము అనేది విధేయత అవిధేయత. మరి అవిధేయులుగా ఉన్న వాళ్ళని, శ్రద్ధాభక్తులు లేని వారిని, దేవుడు అంటే భయమే లేని వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏంటంటే నా బట్టలు జూన్ నెలలో నేను ఒక టైలర్కి ఇచ్చి స్లో కుట్టు, నాకు కంగారేం లేదు, వారానికి ఒక జత ఇచ్చిన నాకు జాలే అన్న. అయితే ఒక షర్ట్లు ఇచ్చేసాడు, కొన్ని ప్యాంట్లు ఉండిపోయాయి. నవంబర్ వచ్చింది, అవి రావట్లా. అప్పటికి వాళ్ళకి వరదలు వచ్చాయి. ఫోన్ చేస్తున్నా, ప్యాంట్లు ఉన్నాయా అని. లేదంటే లేదు అందాం అనుకున్నా, ఉన్నాయి అంటున్నాడు ఆయన. సరే, వరదలో ఇల్లంతా కొట్టుకుపోయింది, నా ప్యాంట్లు కొట్టుకుపోతాయి.
నా భయం ఏంటంటే ఫ్యాంట్లు కూడా పోయి ఉంటాయిలే, ఆ మాట ఏదో ఆయన నోటితో విందాం అనుకుని నేను ఫోన్ చేస్తున్నా. ఆయన ఏమంటాడు, ఉన్నాయి ఇస్తా, ఉన్నాయి ఇస్తా, ఉన్నాయి ఇస్తా, ఇదే చెప్తున్నా. ఇస్తా ఇస్తా అంటున్నాడు కానీ చేతికి రావట్లా. అయితే మనం ఫోన్ చేసినప్పుడల్లా ఇప్పుడు ఆయనకి ఏం పుట్టిద్ది? బాగా ఆలోచించేసి చెప్పండి. భయం వేసిద్ది, అమ్మో ఏం జరిగిద్దో అని. అంతేనా? అంటే మనం తీసుకున్నాం కదా, ఖచ్చితంగా జవాబు చేయాలి, ఖచ్చితంగా తీసుకుంది మరలా ఇవ్వాలి. డబ్బులు మాత్రం తీసేసుకున్నాడు మొత్తం, ఏదో తెలిసినోడు కదా అని మొత్తం ఇచ్చేసాం. మనం అంతా మోసపోయే కార్యక్రమం కదా, మొత్తం ఇచ్చేసాం, ఇవ్వట్లా. అంటే అతను ఏదో మోసం చేస్తాడని కాదు. నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తీసుకున్నవాడు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏమవుతాడు? భయపడతాడు. అలాగే దేవుని ఎడల నీకు ఎప్పుడు భయం వచ్చింది అంటే, దేవుడి నుంచి నేను పొందాను, దేవుడికి మరలా నేనేం చెప్పాలంటే కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పకపోతే అప్పుడు భయపడతాం. పొందానన్న ఫీలింగే లేకపోతే, చెప్పాలన్న ఆశే, అసలు దేవుడు అంటే భయమే ఉండదు. ఈరోజు చాలామంది ఈ భయం లేకుండా ఉంటున్నారు. అంటే అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఇస్తున్నాను కదా, నీకు తెలియట్లా కాబట్టి ఇచ్చే వాటిని ఏం చేస్తాడు? తీసేసుకుంటాడు. అందుకే యోవేలు గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ఏం చెప్తాడంటే, నేను నీకు నూనెనిచ్చాను, నేను నీకు వరినిచ్చాను, నేను నీకు పంటలు ఇచ్చాను, నేను నీకు అంజూరపు చెట్లు ఇచ్చాను, వాటన్నిటిని నేను మరలా తీసేసుకుంటా. ఎందుకంటే నీలో ఏమీ లేదంట, కృతజ్ఞత లేదు, భయభక్తులు. అంటే భయభక్తులు లేకపోతే మన సౌకర్యాలు దేవుడు ఏం చేస్తాడంట? తీసేస్తాడు. దానినే ఏమంటారంటే శిక్ష అంటారు. దేవుడు ఇంతకుముందు మనల్ని ఎలా జీవింపజేశాడంటే ప్రశాంతంగా జీవింపజేశాడు. కానీ దేవుని మనం ఏం చేయలేదంట? శ్రద్ధాభక్తులతో ఆరాధించాల. ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో ఆరాధించమో దేవుడు మనకేం చేస్తాడంటే ఒక పనిష్మెంట్ని రెడీ చేస్తాడు. ఆ పనిష్మెంట్ పిల్లల ద్వారా వచ్చిద్దో, కోడల ద్వారా వచ్చిద్దో, అల్లుడి ద్వారా వచ్చిద్దో, అనారోగ్యంతో వచ్చిద్దో మనకు తెలియదు, కానీ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనము చేస్తున్న పొరపాట్లు మరలా సరిదిద్దుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు వారు చేసిన పాపానికి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే శిక్షించాడు. ఎలా శిక్షించాడంటే వీళ్ళ మీదకి ఎవరిని లేపాడంట? సిరియా దేశం వాళ్ళని లేపాడు. మనం కూడా చూడండి, మనం ఏం చేయలేకపోతే పక్కనోని లేపాడితో గొడవ పడమంటాం. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, గతంలో శిక్షించే విధానం ఎలాగ ఉండేదంటే, దేవుడికి కోపం వస్తే పక్కన రాజుని ఆ రాజు మీదకి యుద్ధానికి పంపించేవాడు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే పక్క రాజే గెలుస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈయన్ని ఎలా శిక్షించాడంటే 3వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారికి అప్పగించను. అంటే వారు దేవుని ఎడల శ్రద్ధాభక్తులు లేకపోవడం వల్ల అది పాపమైంది. ఆ పాపం వల్ల వీళ్ళకి ఏం శిక్ష వచ్చిందంటే వీళ్ళ జీవితాల్లో బానిసలుగా అయిపోతున్నారు. బెన్హదదు రాజు, హజాయేలు రాజు వీళ్ళని ఏం చేశాడంట? పట్టుకున్నాడు. యుద్ధము చేసి ఆ యుద్ధంలో వాళ్ళు గెలిచారు. ఈరోజు మన జీవితంలో కూడా మనము పాపము చేసినట్లయితే, పాపముతో మన జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మనకన్నీ కూడా ఎదురుతంతున్నాయి అంటారు కదా. పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయంటే ఎదురుతంతూ ఉంటాయి. ఇప్పుడు యెహోవాయాహాజు కాలంలో కూడా సిరియా రాజులు హజాయేలు, బెన్హదదు ఈయనకి ఎదురు తిరిగారు. అయితే ప్రియులారా, యెహోవాయాహాజును మనం పరిశీలన చేస్తే మనకి ఎవరు గుర్తొస్తారంటే న్యాయాధిపతులు గుర్తొస్తారు. మీరు న్యాయాధిపతుల కాలాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే న్యాయాధిపతులు ఏం చేసేవాళ్ళంటే ఆ కాలంలో ప్రజలందరూ పాపం చేసేవాళ్ళు. పాపం చేసిన తర్వాత వస్తున్న సమస్యలు తట్టుకోలేక బాధపడేవారు. బాధపడి ఆ బాధను బట్టి ఎవరికి ప్రార్థన చేసేవాళ్ళు? దేవునికి. దేవుడికి ప్రార్థన చేయగానే ఆయన దయా, కనికరము, జాలి కలిగిన వాడు కదా. మరలా వీళ్ళని రక్షించడానికి ఎవరో ఒకరిని న్యాయాధిపతిని పంపించాడు. ఆ న్యాయాధిపతి వీళ్ళని ఏం చేసేవాడంటే రక్షించేవాడు. అయితే మరలా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాపం చేసేవారు. అంటే సుఖవంతమైన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడల్లా కూడా మనుషులు ఏం చేస్తారంటే దేవుని కొరకు ఉపయోగించకుండా ఆ సమయాన్ని వాళ్ళ స్వలాభము కోసము ఉపయోగించారు. నిజముగా ఈ 2025 కూడా దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చాడు.
దీన్ని మీ స్వలాభము కోసము మీ ఆలోచనల ప్రకారము నడిపించకుండా దేవుని కొరకు ఉపయోగించండి. అప్పుడు ఈ 2025 అంతా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవించేవాడిగా ఉంటాడు. అయితే అదే మనము ఈ 5 పాయింట్లు చూస్తాం. న్యాయాధిపతుల కాలంలో పాపం చేస్తారు, అణిచివేయబడతారు, మరలా ప్రార్థన చేస్తారు, విడిపింపబడతారు, మరలా పాపము చేస్తారు. ఇవి అలవాటు అయిపోయింది వీళ్ళకి, ఒక సైక్లింగ్ లాగా. మనం ఉదయం కూడా చదివాం, ఒక చక్రం లాగా అని. అలాగే వీళ్ళకు కూడా ఆ ఒక చక్రం లాగా అలవాటు అయిపోయింది. అయితే ఇప్పటిదాకా ఎన్ని పాయింట్లు చూసామంటే 2 పాయింట్లు. పాపం చేశారు, దేవుడు శిక్షించాడు. ఎవరిని లేపాడు శిక్షించడానికి? సిరియా రాజులను లేపాడు. 3వ పాయింట్ ఏముంది? 3వ పాయింట్ చెప్పండి. దేవుని వైపు రాజు తిరిగాడు. అయితే అప్పుడు యెహోవా యాహాజుకి అర్థమైపోయింది, నేను శిక్షకు పాత్రుడయ్యాను. ఎందుకు శిక్షకు పాత్రుడయ్యానంటే నేను పాపము చేశాను, నా ప్రజలు పాపం చేశారు అని ఇతనికి అర్థమై ఇతను ఎవరి వైపు తిరిగాడంటే దేవునిని వెతకడము మొదలుపెట్టాడు, దేవుని వైపు తిరగడము ప్రారంభించాడు. మీరు చూడండి, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వెతికే వాళ్ళు, దేవునికి ప్రార్థన చేసే వాళ్ళని మనం ఈ రాజులందరిలో ఇతనినే చూస్తాం. ఏ రాజు కూడా దేవునికి ప్రార్థన చేయాల, ఏ రాజు కూడా సమస్యల్లో దేవునిని తనంతట తానే వెతకల. కానీ యెహోవా యాహాజు మాత్రం ఏం చేశాడంటే తనకు కలిగిన సమస్యలలో దేవునిని వెతికాడు. కాబట్టి నేను ఈరోజు మీకేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే మీ జీవితాల్లో మీరు దేవునిని వెతికే ప్రయత్నం చేయాలి. మీరు దేవునిని వెతికే ప్రయత్నం చేసినట్లయితే మీకు కలిగి ఉన్న ఇబ్బందుల్లోంచి, మీకు కలిగి ఉన్న సమస్యల్లోంచి ఆయన మిమ్మలను విడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనము గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. అయితే యెహోవా యాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించను. అంటే అందరూ చేసిన పాపానికి ఎంతమంది ప్రార్థన చేశారంట? ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడా, అంగీకరించలేదా? అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు ఎంతటి వాడివైనా, నీ సమస్యలలో నిన్ను ఆదుకునేది, ఆదరించేది ఎవరంటే దేవుడే. నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద. అందుకే మనకి రాజులను నమ్ముకుంటే కంటేనో, అధికారులు నమ్ముకుంటే కంటేనో యెహోవాను ఆశ్రయించుట కానీ అలా అనేకమైన పదాలు మనకి దేవుడు తెలియజేస్తాడు. రోజు ఈ భూమి మీద మనము మరి సమస్యలు వచ్చినప్పుడు అధికారులని కానీ లేదా బలగాలు ఉన్న వాళ్ళని కానీ ఆశ్రయిస్తాం. కానీ మనము చేయవలసిన మరి ముఖ్యమైన పని ఏమిటి అంటే యెహోవాని మనం ఏం చేయాలంట? ఆశ్రయించాలి. యెహోవాకి ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఇక్కడ యెహోవా యాహాజు యొక్క పరిస్థితి చూస్తే రాజ్యం బలహీనంగా ఉంది, రాజ్యం పాపముతో నిండిపోయింది, రాజ్యంలో సిరియా వాళ్ళంతా కూడా చేతిలో ఉన్నాం. అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ ఇబ్బందులలో ఇతను ఎవరికి ప్రార్థన చేశాడంటే, మనం చూడండి, మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, తిట్లు తిడతాం, ఒక్కోసారి గొడవలకి వెళ్తాం, ఒక్కోసారి కొంచెం ఏదేదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ సమస్య ఏమైంది? పెరిగింది. ఎప్పుడైనా మన జీవితంలో ఒక సమస్య నుంచి విడుదల పొందాలి అంటే బైబిల్ ఏం నేర్పిస్తుందంటే ప్రార్థనే. అది ఎలాంటి సమస్య అయినా, అది ఎంత పెద్ద సమస్య అయినా, అయితే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మరి ఆ సమస్య నుంచి తప్పిస్తాడు. అయితే 4వది, మొదటిది ఏంటంటే పాపము, 2వది ఏంటంటే శిక్ష, 3వది ఏంటంటే రాజు దేవుని వైపు తిరిగాడు కదా. ఇప్పుడు 4వది ఏమొచ్చింది? దేవుడు ప్రార్థన విని ఆయనను అంగీకరించి దీవించాడు. చూడండి, మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక విషయం చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంటే సహాయము అడిగిన వానికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధానానికి వచ్చి శ్రద్ధ భయభక్తులు కలిగి మీరు చేసిన పొరపాట్లను తెలుసుకుని అప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వాటిని ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడంట? మనం పొందుతున్న బాధల నుంచి మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు.
కొంతమంది అంటూ ఉంటారు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు సహాయం చేయట్లా అని. దేవుడు ఎప్పుడు సహాయం చేయడంటే నువ్వు మారనప్పుడు నీకు సహాయము చేయడు. యెహోవా యాహాజులో ఏం చూశాడంటే వాళ్ళ పడుతున్న బాధను బట్టి దేవుడు వాళ్ళ మీద జాలిపడ్డాడు. జాలి పడడమే కాదు కానీ యెహోవా యాహాజు కూడా దేవునిని వెదికాడు. వెదికి దేవునిని ఏం చేశాడంటే వేడుకున్నాడు. సమస్యల నుంచి తప్పించమని ఆయన ఏం చేశాడంట, వేడుకున్నాడు. నిజంగా ఒకవేళ మన జీవితంలో మనకు సమస్యలు వస్తే ఏం చేస్తామంటే వాళ్ళ వల్ల వచ్చాయి, వీళ్ళ వల్ల వచ్చాయి అని అనుకుంటాం. కానీ జీవితంలో మనకు వచ్చే సమస్యల్లో వాళ్ళ పాత్ర ఏమి కూడా ఉండదు. మీరు గమనించండి, యోహు గొప్ప రాజులను చంపేశాడు. అహజ్యాన్ని చంపేశాడు, యెహోరాముని చంపేశాడు, యెజబేలుని చంపేశాడు, 70 మంది కుమారులను చంపేశాడు, తర్వాత 42 మంది చుట్టాలని చంపేశాడు, బయలుదేవతల పూజించే అందరినీ కూడా చంపేశాడు. ఎందుకు చంపావు అంటే ఇదంతా నేనేం చేయలా, ఎవరు చేపించాడంటే దేవుడే చేపించాడు. అంటే సమస్యలు మనం ఏమనుకుంటామంటే మన వీళ్ళ వల్ల వచ్చింది అని అనుకుంటాం, కానీ వాళ్ళ వల్ల దేవుడు తెప్పించాడు. వాళ్ళ పాత్ర ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి సమస్యల్లో మనం ఏం చేయాలంటే మన జీవితాలను మార్చుకుని ఆయనను అడిగేవారిగా ఉండాలి. అయితే మీకు కూడా చూడండి, బాగా తెలిసిన వాక్యమే కాబట్టి నేను చూపించను. నిర్గమాకాండం 2:23లో మోషే కాలంలో కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. మేము ఇక్కడ చాకిరీ చేయలేకపోతున్నాం, బానిసలుగా బ్రతుకుతున్నాం అని బాధపడుతుంటే వాళ్ళ బాధలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మోషేని పంపిస్తూ ఉన్నాడు. అయితే మరి యెహోవా యాహాజు కాలంలో యెహోవా యాహాజు బాధపడింది పూర్తిగా మారలా. ఆయన బాధలు వచ్చాయి కాబట్టి మారాడు. ఈరోజు కొంతమంది చూడండి, బాధలు వచ్చినప్పుడు ఏం గుర్తొస్తాయంటే చర్చి గుర్తొస్తాయి. సంతోషం వచ్చినప్పుడు ఏం గుర్తొచ్చింది అంటే చర్చిలో బూందీ లడ్డు ఇవ్వాలని గుర్తొచ్చింది. కానీ దేవుడు గుర్తుపెట్టుకోమనేది ఏంటంటే బూందీ లడ్డూనో లేదో నీ బాధలనో కాదు, నీకు నీ జీవితంలో ఎల్లవేళలా ఆయన నువ్వేం చేయాలంట, జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే అందుకే 2 కొరింథీ 7:10లో ఏం చెప్తున్నాడంటే, 2 కొరింథీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. నువ్వు నీ బాధలో 2 రకాల బాధ ఉంటుందంట. ఒకటి ఏంటంటే పరిస్థితులను బట్టి బాధపడడం, రెండోది ఏంటంటే నీ మనసు పాపములో ఎందుకు ఉందని బాధపడడం. కానీ యెహోవా యాహాజు బాధ ఎలాంటి బాధ అంటే పాపములో ఉన్నానని బాధ కాదు అతని బాధ ఏంటంటే సిరియా రాజుల్లో మేము చిక్కుకున్నామని. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకేం చేసిద్దంటే మారు మనసును రక్షణను కలిగించింది. అయితే లోక సంబంధమైన దుఃఖం మనకేం చేసిద్దంటే మరణాన్ని ఇచ్చింది. మనం ఇస్కరియోతు యోధా కూడా చూడండి, యేసుక్రీస్తుని అప్పచెప్పానని బాధపడ్డాడు. బాధపడి ఏమైపోయాడు, ఊరేసుకుని చనిపోయాడు. అయితే అదేం దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖం. మీరు పేతురును చూడండి, పేతురుని యేసుని అప్పచెప్పినప్పుడు పేతురు నువ్వు నాకు తెలియదు అని యేసుని ఎన్నిసార్లు అంటాడంటే అప్పుడు ఆయన కూడా బాధపడ్డాడు. కానీ బాధపడ్డాడు కానీ మారాడు. కానీ ఇస్కరియోతు యోధా అంటే తన దుఃఖము వేరు వేరు. అదేంటంటే దుఃఖాల్లో కూడా వేరు వేరు ఉంటాయంటే అవును, దుఃఖాల్లో కూడా వేరు ఉంటాయి. మనసులో నుంచి వచ్చే దుఃఖం వేరే, పరిస్థితులు బట్టి వచ్చే దుఃఖము వేరే. ఒక్కోసారి చూడండి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు దుఃఖం రాకపోయినా ఒక్కోసారి కళ్ళు ఇలా నలుపుకోవాల్సి వచ్చింది. అంటే అందరూ ఏడుస్తున్నారుగా. ఒక్కోసారి పెళ్ళిళ్ళలో కూడా చూడండి, నవ్వు రాకపోయినా మనం ఏం చేయాలా, నవ్వుతూ ఉండాలి. అయితే ఇప్పుడు యెహోవా యాహాజు పరిస్థితి ఏంటంటే తన దుఃఖం ఎలాంటిదంటే తనకు పడ్డ బాధలు బట్టి. అయితే దేవుడు వాళ్ళని ఎడల ఏం చూపించాడంటే దయ చూపించాడు, జాలి చూపించాడు. చూడండి, 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం, యెహోవా యాహాజు దినములన్నీయు సిరియా రాజైన అజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టును. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఎప్పటికీ తన సమ్ముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. అంటే వాళ్ళు యెహోవా యాహాజు కాలంలో రాజే కానీ ప్రజలే కానీ చాలా
బాధలు పడ్డారు. అయితే ఆ బాధలు పడినప్పుడు దేవుడు వారి ఎడల ఏం చేశాడంటే దయ చూపించాడు, జాలి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఎన్ని పాయింట్లు అయిపోయాయండి? 4 అయిపోయాయి. 1 పాపము, 2 శిక్ష, రాజు దేవుని వైపు తిరగడం, దేవుని వైపు తిరిగిన తర్వాత రాజుకి దేవుడు సహాయం చేయడం, ఆ ప్రార్థన విని సహాయం చేయడం, ఆ సహాయమే దేవుడి దయ, దేవుడి యొక్క కరుణ, జాలి. అయితే ఇప్పుడు ఉపశమనం కలిగింది, అంటే ఆ సమస్యల నుంచి విడిపించాడు. అది 5వ వచనం చూద్దాం. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని తాను అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకుని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. అయితే యెహోవాయాహాజు పడిన బాధను బట్టి, తెలుసుకున్న పాపాన్ని బట్టి, ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు సిరియా రాజు చేతిలో నుంచి ఎవరిని విడిపించాడంట? అందరినీ విడిపించాడు. మనం యోవేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ఏం చెప్తాడంటే, మీకు తైలము ద్రాక్షారసం పంపించా, మీరు తృప్తి పొందండి. ఇప్పటిదాకా మీరు ఇబ్బందులు పడ్డారు కదా మిడతల వల్ల, ఇప్పుడు మీరేం చేయండి? తృప్తి పొందండి అని చెప్పాడు. అంటే దేవుడు కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు చేస్తున్న పొరపాట్లు తెలుసుకుని దేవుడి నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు ప్రార్థన చేసి మీరు మారినట్లయితే దేవుడు మరలా సమస్తమును ఏం చేయగలడంట? సమకూర్చగలడు. మనకి మరలా ఉపశమనమును కలిగించగలడు. మరలా మనల్ని పూర్వ వైభవాన్ని ఆయన మనకి తాగలడు అని తెలియజేస్తున్నాడు. అయితే పాపం చేశారు, శిక్షించాడు, రాజు దేవుని వైపు తిరిగాడు, రాజు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు దయ చూపించాడు. అయితే మరలా వాళ్ళకు ఉపశమనము కలిగించారు. 5 పాయింట్లు. 6వ పాయింట్ ఏంటంటే మరలా వాళ్ళు పాపం చేశారు. ఈ విషయాన్ని మీరు చూస్తున్నప్పుడు కుక్క తన వాంతిని తిరిగి మరలా తినినట్లు, పంది కడిగిన మరలా తిరిగి బురదలో దొరిలినట్లు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంటే, వాళ్ళని దేవుడు ఎంత దయ చూపించినా, ఎంత జాలి చూపించినా వాళ్ళు తిరిగి తిరిగి మరలా ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారు. అయితే 6వ వచనం చూద్దాం. అయినను ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు దేవతా స్తంభమును షోమ్రోనులో నిలవబెట్టును. రౌతులలో 50 మంది, రథములలో 10, కాల్బలములలో 10,000 మంది మాత్రమే యెహోవాయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దొల్లగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండను. అంటే యెహోవాయాహాజు కాలంలో ప్రజలందరినీ కూడా సిరియా రాజు ఏం చేశాడంటే దొల్లగొట్టాడని చెప్తున్నాడు. నిజంగా కొన్ని పదాలు మనకి వింటూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది, కానీ దొల్లగొట్టడం అంటే ఏంటంటే బైబిల్లో కొన్ని పదాలు మనం ఆ హీబ్రూ భాషలో బాగా చూస్తే చాలా అర్థం ఉంటుందన్నమాట. దొల్లగొట్టడం అంటే ఏంటంటే బెడ్షీట్ తీసి ఇలా ఇసురు కొడితే దాని మీద దుమ్మంతా ఏమైంది? పోతుంది. అలాగే నాకు తెలిసి ఇశ్రాయేలు ప్రజల్ని ఈయన ఒక రకంగా దొల్లగొట్టాడంటే, అంటే వాళ్ళ జీవితంలో మనశ్శాంతికి ఎవరిని బ్రతకనివ్వాల. అయితే ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ప్రశాంతంగా బ్రతకాలి అంటే మనం ఎవరిని నమ్ముకోవాలంటే దేవునిని నమ్ముకోవాలి. మనం చేస్తున్న పొరపాట్లను తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని బట్టి దానిని విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతామంటే విడిపింపబడతాం. అయితే మన జీవితంలో మీరు పరిశీలన చేసినట్లయితే యెహోవాయాహాజు 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 17 సంవత్సరాల పరిపాలనలో అతని జీవితంలో అతను మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాపంలోకే వెళ్ళిపోయాడు. అంటే కొంచెం టైం ఇస్తే చాలు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అలాగే దేవుడు కూడా 2024 అంతా కూడా మన జీవితాలు పాపంలో ఉండిపోయాయి. ఏదో మనకున్న అరాకొరా బత్తి బట్టు, ఆదివారం వచ్చే ఆరాధన బట్టు మనకి 2025 ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఈ 2025 మనం ఏం చేయాలి? మరలా 24 లాగానే మన పనులు మనము చేసుకోవాలా? చేసుకుంటే మనకి ఇందాక కొత్త నిబంధనలో కుక్క గురించి చెప్పాడు, కొత్త నిబంధనలో ఒక పంది గురించి చెప్పాడు, ఇక్కడ యెహోవాయాహాజు గురించి చెప్పాడు, యెహోవాయాహాజు ప్రజల గురించి చెప్పాడు. వాళ్ళకి మనకి ఎలా ఉంటుంది పోలిక? సమానంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దానిని బట్టి మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు అయిన దుఃఖము రక్షణను కలగజేస్తుంది.
కాబట్టి మీ జీవితంలో మీరు మారు మనసు ఎప్పుడు పొందుతారంటే మీరు చేస్తున్న పొరపాట్లు మీకు అర్థమైనప్పుడు. చూడండి, చనిపోయినప్పుడు కొడుకులు వచ్చి ఆ గుండెలు బాదుకుని నువ్వు ఉన్నప్పుడు నాకు అర్థం కాలా అని ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఎప్పుడైనా మీరు చూసారా? అంటే ఈరోజు నిజంగా మన జీవితంలో కూడా మన తప్పులు మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అది ఎప్పుడంటే అన్నీ పోయాక కాదు, ముందుగానే మనం తెలుసుకుని, అందుకే దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలంట? చక్కబెట్టుకోవాలి. నీ జీవితము బ్రతికి ఉన్నప్పుడే నువ్వు చేస్తున్న పొరపాట్లు నువ్వే గుర్తెరగాలి. పొరపాటున మీ దగ్గరకు వచ్చే సేవకుడు చెప్తే నీకేమొచ్చింది? ఊరంతా కోపం వచ్చింది. పోనీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా నిన్ను అడిగితే నీకేమొచ్చింది? ఒకసారి అలాగే ఒక సహోదరుడు ఒకళ్ళని అడిగాడు, ఏంటి ఆరాధన రావట్లా, ఇలా రావడం కరెక్ట్ కాదు అని ఇతనిలో ఉన్న ఫైర్ అంతా చూపించాడు. వెంటనే ఆమె ఏడ్చేసింది నా ముందే. నేను పిలిచి, అలా ఎప్పుడు మనం ఫైర్గా చెప్పకూడదు, చెప్పాలి కానీ మరి వీళ్ళు ఏడుస్తారు, ఏడ్చి మరలా మన మీద ఏం చేస్తారు? మన మీద అభాండాలు మోపుతారు, ఎప్పుడు అలా చెప్పబాకని చెప్పా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో నిజముగా దేవునిని ఆరాధించడం అనేది చాలా విలువైనది. దానిలో మనం వెనకబడ్డాము అంటే, దానిలో మనం తప్పుత్రోవలో ఉన్నామంటే మన జీవితం అంతా కూడా పాపములోనే ఉండినట్టే. యోహు కాలమే కానీ యెహోవా యాహాజు కాలంలో కానీ వాళ్ళు పాపములో ఉండడానికి గల కారణం ఏమిటంటే నిజమైన దేవునిని సరైన విధముగా ఆరాధించకపోవడం. నిజంగా మీ జీవితంలో ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగా రండి, కానీ ఒకవేళ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మీరు ఆలస్యానికి వచ్చినట్లయితే మనంత శాపగ్రస్తులు ఎవరు కూడా ఉండరు. మన జీవితాల్లో జరిగే అంత నష్టాన్ని ఎవరు కూడా సమకూర్చలేరు. అయితే మీ జీవితాలను మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనలో ఉన్న లోపాలను ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. చెప్పుచున్న మాటలు ఒక్కోసారి చెవికి చాలా బాధగా ఉండిద్ది, కానీ అది నీ మనసును రక్షించింది, నీ ఆత్మను రక్షించింది. అంటే ఒక్కోసారి చూడండి, చేదు మనకేం చేసిద్ది అంటే నోటికి రుచిగా ఉండదు కానీ శరీరానికి ఉపయోగం. కేకు చాలా తీయగా ఉంటుంది కానీ శరీరానికి చాలా హానికరం. అంటే ఒక్కోసారి తీయని మాటలు మనల్ని ఏం చేస్తాయంటే హానిలోకి చేస్తాయి. కాబట్టి మీకు అందుకే క్రీస్తు సంఘాలలో సంఖ్య ఎందుకు పెరగదంటే వాక్యము చేదుగా చెప్తాం. అదే ఒకవేళ డినామినేషన్లో చూడండి, సంవత్సరానికి ఒక వాగ్దానం ఇస్తారు, ఇదిగో అమ్మ నీకు ఇల్లు వచ్చింది అంటారు. సరే, ఇల్లు వస్తే వచ్చింది, పిల్లలు పుడతారంట, పిల్లలు వస్తే వచ్చారు, భర్త వస్తారంట, భర్త వస్తే వస్తాడు. ఇవి యంగ్స్టర్స్కి వస్తే పర్లా, ముసలోళ్ళకి కూడా వస్తాయి ఒక్కోసారి, పిల్లలు వస్తారు భర్త వస్తారని. నిజంగా అలాంటివి ఎందుకు రావు? వాగ్దానం వాగ్దానం అంటే ఏంటి అసలు మీరు చెప్పండి? వాగ్దానం అంటే ఏంటి? ఇప్పుడు యోహుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? రాజులు అవుతారు, అంతేనా వాగ్దానం? దేవుని మాటే వాగ్దానం. అదే దేవుని మాటలో దేవుడు వైఖరి ఏమిటంట? దేవునికి లోబడని వాడిని దేవుడు ఏం చేస్తాడంట? అసలు ఇలాంటి వాగ్దానం ఎప్పుడైనా వచ్చింది ఎవరికైనా? మొన్న కూడా మేము ప్రార్థనకి వెళ్తాం, ఒక ఆమె పేకాట ఆడినప్పుడు వరుస పేకలు పెడతారు కదా, ఇన్ని వాగ్దానాలు పట్టుకుంటుంది. అంటే నేను చూడాలనేమో ఇలా ఇలా అంటుంది. నేనేం అడగల, ఎందుకు అడగడం మరలా ఈ వాగ్దానాలు ఎక్కడ అంటే ఆమె చెప్పిద్ది, ఫలానా చర్చికి వెళ్ళా బ్రదర్ అంటది. ఎందుకు అడిగి మరలా బాధపడ్డామని నేను అడగల. అయితే జీవితంలో వాగ్దానము అంటే ఏమిటంటే నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుడు దీవిస్తాడు, నువ్వు దేవునికి అవిధేయుడిగా ఉంటే దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి విధేయుడిగా ఉండి దీవింపబడతావా, అవిధేయుడిగా ఉండి శపింపబడతావా అనేది మన చేతిలోనే ఉంది. యెహోవా యాహాజు యొక్క జీవితం ఇంకా ముగింపబడింది. చివరికి తన జీవితం పాపముతో ప్రారంభమైంది, చివరికి పాపములోనే ముగిసిపోయింది. మధ్యలో కొంతకాలం మాత్రం ఎలాగ ఉన్నాడంటే దేవుడి మాటకి లోబడేవాడిగా జీవించాడు. కానీ తన మనసు మారలా. నిజంగా ఒక్కోసారి బలవంతంగా కొంతమందిని చర్చిలో కూర్చోపెడతాం. ఒక వారం వస్తారు, 2 వారాలు వస్తారు, మహా అయితే 1 నెల వస్తారు, తర్వాత రారు. అంటే మన పోరు పనులకు వస్తారు, నిజంగా మారి రారు. మారొస్తే మనం రావద్దన్నా కూడా వస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనము బాధలను బట్టి దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, ఏదో ఉన్న బాధలను బట్టి మనం నమ్ముకోవడము కాదు. మన సుఖవంతమైన జీవితాన్ని జీవించాలంటే రక్షకుడు అవసరం అని ఇందాక చెప్పాడు. ఆ రక్షకుడు ఈరోజు భూమి మీద మనకు ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచి నీ జీవితంలో భక్తిగా ఈ 2025 నువ్వు కొనసాగించినట్లయితే దేవుడే నీకు సహాయకుడిగా ఉండి దేవుడే అన్ని విషయాల్లో నీకు కాపుదల దయచేస్తూ, యెహోవా యాహాజు పేరుకి అర్థం ఏంటంటే ఆయన పట్టుకొనును, ఆయనే యెహోవాయే కాపాడును. అలాగే దేవుడు కూడా మీ జీవితాలను కాపాడుతాడని కోరుకుంటూ, మరి ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.